2018 నుంచి చైనా అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. అయితే 2019 చివరి వచ్చేసరికి చైనాను కరోనా కాటేసింది. ఈ దెబ్బకు చైనా విలవిలలాడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించడానికి కారణం చైనా అని అమెరికా నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉంది. అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా విషయంలో చైనాను విమర్శిస్తూనే ఉన్నాయి. దీని నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు ఇండియాతో గొడవ పెట్టుకుంది చైనా. దీంతో ఇండియా చైనాకు చెందిన 59 రకాల అప్లికేషన్లపై నిషేధం విధించి ఆర్థికంగా దెబ్బకొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువులకు డిమాండ్ తగ్గిపోవడంతో చైనా ఆర్థికంగా మరింత నష్టపోయింది. దీంతో చైనాలోని పరిశ్రమలు ఇబ్బందుల్లో పడిపోయాయి. తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం బ్యాంకులపై పడింది. దీంతో డబ్బును విత్డ్రా చేసుకునే విషయంలో బ్యాంకులు కొన్ని నిబంధనలు పెట్టాయి. ప్రజలు పరిమితికి మించి విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదని, ఒకవేళ సూచించిన పరిమితికి మించి డబ్బు విత్డ్రా చేసుకోవాలి అంటే బ్యాంకు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని షరతులు పెట్టాయి. దీంతో ప్రజల్లో తెలియని భయం నెలకొంది. చైనా ఆర్థికంగా చితికిపోయిందని అర్థం చేసుకున్న ప్రజలు తమ సొమ్ముకు భద్రత ఉండదని భావించి డబ్బును విత్డ్రా చేసుకోవడానికి పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు. ఇప్పుడు చైనాలో ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది.